హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డింపుల్ 224. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్ రస్మలై రెసిపీ అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్, షుగర్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్, వైట్ వెనిగర్ అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి మిల్క్ని గిన్నెలో వేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాలు ఒక పొంగు వచ్చి ఇలా బాగా మరిగాక ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వెనిగర్ని మరుగుతున్న పాలల్లో వేసి పాలు విరిగేదాకా కలుపుతూ ఉండాలి. మెల్లిమెల్లిగా పాలు ఇలా విరుగుతూ ఉంటాయి. చూసారుగా, చక్కగా పాలు నీళ్ళు ఇలా సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని విరిగిపోయిన పాలల్లోకి 1 గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని జల్లెడ పెట్టుకోవాలి. దాని మీద కాటన్ క్లాత్ వేసుకోవాలి. విరిగిపోయిన పాలు మొత్తాన్ని పరుచుకున్న కాటన్ క్లాత్లోకి వేసుకోవాలి. కాటన్ క్లాత్లో వేసుకున్న పాలని ఇలా నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే రస్మలై అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా ముద్దలా చేసుకొని 30 to 40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మలై ప్రిపేర్ చేసుకుందాం. రసగుల్లా కోసం 2 ప్యాకెట్స్ మిల్క్ని యూజ్ చేసాం కాబట్టి మలై కోసం 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ని గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తీసుకున్న పాలు ఇలా చిక్కబడిన తర్వాత దానిలోకి 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. దానిలోకి లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చక్కగా ఎల్లో కలర్ వచ్చాక డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు లేకుండా పాల ముద్ద చక్కగా రెడీ అయింది. పాల ముద్ద ఇలా గట్టిగా ఉండాలి. 30 to 40 మినిట్స్ తర్వాత పాల ముద్ద ఇలా అవుతుంది. పాల ముద్దని చక్కగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ముద్ద కట్టేదాకా అరచేతితో ఇలా గట్టిగా స్మాష్ చేసుకోవాలి. చక్కగా ఇలా ముద్ద చేసుకోవాలి. తడిబట్టతో ఇలా పాల ముద్ద ఎండిపోకుండా కప్పుకోవాలి. మరో పక్క గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మరో పక్క బట్ట వేసి కప్పుకున్న పాల ముద్దల్ని తీసి చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అరచేతుల్లో స్మాష్ చేస్తూ బిళ్ళల్లా చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన బిళ్ళల్ని రెడీ చేసుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ రెడీ అవుతుంది. మనం చేసుకున్న పాల ముద్దల్ని ఒకటొకటిగా సిరప్లో వేసుకోవాలి. సిరప్లో వేయంగానే వీడియోలో చూపించిన విధంగా బిళ్ళలు పైకి తేలుతాయి. ఇలా అన్నీ వేసుకున్నాక 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారుగా, చక్కగా పాల ముద్దలు అనేవి ఉడుకుతున్నాయి. అన్నిటిని రివర్స్ చేస్తూ మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మరో పక్క ఇంకో గిన్నె తీసుకొని దానిలోకి కూల్ వాటర్ వేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మన పాల ముద్దలు రెండో పక్క కూడా చక్కగా ఉడికిపోతాయి. అలా ఉడికిన పాల ముద్దల్ని కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కూల్ వాటర్లో ఉంచుకున్న తర్వాత ఒక్కొక్క రసగుల్లాని తీస్తూ దానిలో వాటర్ మొత్తం పోయేలా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మలైలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని రసగుల్లాలు వేసుకున్నాక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో నుండి తీసాక చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పర్ఫెక్ట్ అయిన రస్మలై రెసిపీ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.